అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. మాది ఎన్టీఆర్ జిల్లా త్రివూరు మండలం రావునపాలెం గ్రామం అండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. 5 సంవత్సరాల మట్టి. ఈ 5 సంవత్సరాల మట్టి కూడా మేము పిఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే మొన్నే ఈ రబీలోని వరి కొయ్యటం జరిగింది. మాకు 30 సీసీ చేస్తే 39 బస్తాల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే భూమి ఖాళీగా ఉంచకుండా భూమిని ఎప్పుడు కప్పి ఉంచడానికి ఈ సూర్యరశ్మి ఎక్కువ భూమిని తాక్కోకుండా భూమిలో ఉన్న తేమ శాతం తగ్గకుండా ఉండడానికి పిఎండిఎస్ అనేది ఇప్పుడు ముందుగా వేయడం జరుగుతుంది. ఈ మండు టెండర్లో మే నెలలో ఫస్ట్ వీక్లో వేస్తున్నాం మేము. ఈరోజు నా పొలంలోని పిఎండిఎస్ వేయడానికి కావాల్సిన పదార్థాలను తీసుకొచ్చుకున్నాను. వీటిలలో ఏంటంటే గత సంవత్సరం ఏంటంటే ఒక కిట్టే జల్లేవాళ్ళం, అంటే 10 కేజీలే వేసేవాళ్ళం. అవి కూడా 15 నుండి 18 రకాల విత్తనాల వరకే వేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఏంటంటే గత సంవత్సరం 30 రకాలు వేసినాం, ఈ సంవత్సరం కూడా 30 రకాలు వేస్తున్నాం. అలానే ఈ సంవత్సరం 10 1+1 ప్రతి రైతు కూడా 2 కిట్లు అదనంగా ఎత్తే ఏంటంటే కలుపు అనేది రాకుండా ఉండిద్దని, ఎక్కువ మొక్కలు జీవ వైవిధ్యం జరిగిద్దని 1+1 అనేది మా క్యాడర్ చెప్పడం జరిగింది. ఈరోజు 2 కిట్లు తీసుకొచ్చుకున్నాం. అవి ఏమేమి ఉంటాయంటే మనకి 5 రకాలు మెయిన్. వాటిలోని పప్పు జాతి, తర్వాత నూనె జాతి, సుగంధ ద్రవ్యాలు ఒక్కొక్కటి వచ్చేసి 5 రకాలుగా ఉంటాయి. ఈ పిఎండిఎస్ వేయటం వల్ల ఎంత ఎండ వేసినా కానీ భూమి తేమ శాతాన్ని బాగా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది. తర్వాత పచ్చిరొట్ట ఎరువుగా పిఎండిఎస్ ఉపయోగపడుతుంది. గేదెలకి, పశువులకి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఇది కుళ్ళి భూమిలోనే తొక్కించుకోవటం. అది దానివల్ల భూమికి చాలా ఉపయోగకరంగా నత్రజని అనేది, హ్యూమస్ అనేది బాగా డెవలప్ అవుతుందని మేము ఈ మండు టెండర్లో కూడా పిఎండిఎస్ అనేది వేయడం జరుగుతుంది. భూమి అనేది ఎప్పుడూ పచ్చగా ఉండాలి. భూమి ఎప్పుడూ పొల్లు బారకుండా ఉంటే అప్పుడే మనకి వానపాములు కానీ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మేము ఈరోజు పిఎండిఎస్ అనేది వేయడం జరుగుతుందండి.